శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. దేవాలయం అంతా భక్తులతో రద్దీగా మారింది. కళ్యాణోత్సవాన్ని చూసేందుకు భక్తులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కాంగ్రెస్ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. గత కొన్నేళ్లుగా జుంటుపల్లి స్వామిని దర్శించుకుంటున్నట్లు వారు తెలిపారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లు తెలిపారు. తాండూరు ప్రజలందరికీ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలన్నారు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఇక శ్రీరాముని మాదిరిగానే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన జరుగుతుందన్నారు. ప్రజలకు ఇష్టమైనటువంటి దేవుడు. ఈరోజు తాండూరు నియోజకవర్గ ప్రజలు ఎక్కడ ఎన్ని పనులున్నా కానీ తప్పకుండా శ్రీరాముని ఇక్కడికి వచ్చి వాళ్ళు సొంతగా పండించినటువంటి పంటని అక్షంతలు తీసుకొచ్చి శ్రీరామ కళ్యాణంలో పాల్గొనడమే ఇక్కడ ఉన్నటువంటి యావత్ తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, మహారాష్ట్రలో ఉన్నటువంటి రైతాంగం కూడా అందరూ కూడా దాంతోపాటు తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అక్షంతలు స్వామివారికి సమర్పించుకొని అందరం బాగుండాలా, తాండూరు నియోజకవర్గ ప్రజలు మంచి వృక్షాలు పడాలా, మంచి పాడి పంటలు పండాలా, ఆరోగ్యంగా ఉండాలని చెప్పి తాండూరు ప్రజలు బాగుండాలని చెప్పి ఆ శ్రీరాముని కోరుకోవడం జరిగింది. శ్రీరాముడు ఏ విధంగా అయితే పాలించాడో ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని తప్పకుండా ఏదైతే ఆ రోజు 6 గ్యారెంటీలు ఇచ్చిండో శ్రీరాముడి కృప వల్ల అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ ప్రజల మనోభావాలని తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం పొందుతాము. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఖచ్చితంగా 17కి 15 సీట్లు కంపల్సరీ గెలుస్తాం. తాండూరులో ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఇక్కడ రావడము, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అన్న మనోహర్ రెడ్డి గారి సమక్షంలో, పెద్దలు మా కాంగ్రెస్ నాయకులు అందరి సమక్షంలో ఇవాళ నిజంగా కళ్యాణంలో పాల్గొనడము, అందరు అక్షంతలు కలగడం, అందులో పాల్గొనడం చాలా చాలా సంతోషం. ఇక్కడ ఉన్న అక్కా చెల్లెలు అన్నారు ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చిన అంటే అరణ్యవాసం తర్వాత ఎప్పుడైతే శ్రీరాముడు ఇక్కడ వెలిచిండో అప్పటికెళ్ళి దీనికి ఎంత గొప్ప చరిత్ర ఉందో అందరికీ తెలుసు. ప్రతి ఏడా మన శ్రీరామనవమిలో ఇంత పెద్ద ఎత్తున అందరు భక్తులు వస్తుండ్రు, కళ్యాణంలో పాల్గొంటున్నారు. అందరి భక్తి శ్రద్ధలతో అక్షంతలు వాళ్ళే స్వయాన తీసుకొచ్చి వాళ్ళు పండించిన పంట తీసుకొచ్చి అక్షంతల రూపంలో ఇక్కడ చల్లడం చాలా చాలా సంతోషం. నిజంగా శ్రీరాముని చరిత్ర వింటే అప్పుడు శ్రీరామచంద్రుడైతే ఎప్పుడైతే పట్టాభిషేకం కూడిన తర్వాత ప్రజలకు ఎంత మంచి పాలన అందించాడు, అందరినీ ప్రజాపాలన అని చెప్పి ప్రతి ఒక్కరు బాధలు ఆయన్ని స్వయాన ఊరూరు వెళ్ళి వాళ్ళ బాధలు తెలుసుకొని చేసిన శ్రీరామచంద్రుడే ఆదర్శంగా ఉండాలి. ప్రజానాయకులకైనా, ఎక్కడ రాష్ట్రంలో అయినా, కేంద్రంలో అయినా. అలాంటి శ్రీరామచంద్రుడు ఎన్ని అరణ్యవాసం వెళ్ళినప్పుడు మన చూసిన లవకుశులు ఎంత బాధపడ్డారు. వాళ్ళ శ్రీరాముని చరిత్రను తెలిపేదమ్మా తమ శీలవతి సీత కథ విండోయమ్మ అని ఈ చరిత్ర శ్రీరాముని టీవీ చూస్తుంటే ఎవరైనా ముగ్ధులైతారని చెప్తూ అందరూ శ్రీరాముని దేవునిలా కొలవాలని చెప్పి అనుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు.